దేవుని అభిషేకుడు మానవాళికి రక్షణమూర్తి ఆది దేవుని అభిషేకుడు మానవాళికి రక్షణమూర్తి నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ప్రభు మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. యేసు ప్రభు మోక్షారోహణకి కావించబడినప్పుడు, మోక్షానికి వెళ్ళినప్పుడు శిష్యులందరూ కూడా అక్కడ ఆ పర్వతం మీద సమావేశమయ్యారు. వారు చూస్తూ ఉండగానే యేసు ప్రభు మరి పరలోకానికి వెళ్ళారు. ఆ తరువాత వారు అక్కడే ఉన్నారు. అక్కడున్న వారికి ఇద్దరు దేవదూతలు ప్రత్యక్షమై ఈ విధంగా పలుకుతారు: గలిలీయులారా, మీరెందుకు ఇంకా ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసు ఎట్లు పరలోకమునకు పోవటం మీరు సూచితరో అట్లే అతడు మరలా వచ్చునని చెప్పేసి వారికి ఒక సందేశం ఇచ్చారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళటం లేకపోతే మోక్షారోహణ అవటం అనేది ఒక పేరువేళ కాదు, ఒక వీడ్కోలు లాంటిది కాదు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళింది ఆయన చెప్పినట్లుగా ఆయన మాటల్లోనే మన మంచి కోసం. ఆయన వెళ్ళి అక్కడ మనకు ఒక నివాసస్థానాన్ని ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా పవిత్రాత్మను తాను వాగ్దానం చేసిన పవిత్రాత్మ అనుగ్రహాలను మనకి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు. ఈరోజు మనం మోక్షారోహణ పండుగ కొనియాడుతున్నాం. వచ్చే ఆదివారం పెంతెకోస్తు పండుగను కొనియాడతాం. సో ప్రభు వెళ్ళింది శిష్యుల మీదకి పవిత్రాత్మ పంపడానికి, మళ్ళీ తిరిగి తర్వాత వచ్చి అందరిని కూడా తనతో పాటు తీసుకువెళ్ళటానికి. అంతేగాని ఇది ఒక ఫేర్వెల్ లాంటిది కాదు, వీడ్కో లాంటిది కాదు. ప్రభు మన మంచి కోసం, మన భవిష్యత్తు కోసం, మనకు జీవాన్ని ఇవ్వటానికి ప్రభు అక్కడికి వెళ్ళారు. ఆ ప్రభు మార్గాన్ని మనం కూడా అనుసరిస్తాం.
ప్రభు పరలోకానికి వెళ్ళటం ద్వారా మనకు పరలోక ద్వారాలు తెరిచి మనం కూడా ఆ మార్గం ద్వారా పరలోకానికి వెళ్ళి ఏర్పాటు చేస్తున్నారు ప్రభు. అందుకే ఇక్కడ దేవదూత ఏం చెప్పారు, గలీలీలారా ఎందుకు అట్లా చూస్తున్నారు, మీరు ఇక్కడ ఉండటం కాదు, వెళ్ళండి, ప్రజల మధ్యకి వెళ్ళండి, క్రీస్తు ప్రభుకి సాక్షులుగా జీవించండి. ఎలా మనము ఎప్పుడు సాక్షులుగా జీవిస్తామంటే దేవుని చిత్తానికి అన్ని సమయాల్లోన, కష్ట సమయాల్లో, దుఃఖ సమయాల్లో, మనకి ఏం జరిగినా సరే అన్ని సమయాలలో కూడా మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఒకరోజు యేసు ప్రభులాగా మనం కూడా ఆత్మ శరీరాలతో మోక్షాన్ని కొనుపబడతామన్న ఆ సత్యాన్ని విశ్వసిస్తూ మన జీవితాలు కొనసాగించాలి, సాక్షిభూతంగా జీవించాలని చెప్పేసి మరి తల్లి శ్రీ సభ పట్టణాల ద్వారా మనకి సందేశం ఇస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండుకోకుండా మన జీవితాన్ని మనం జీవిస్తూ సాక్షులుగా జీవిస్తూ అన్ని విషయాల్లో కూడా మరి ప్రభుకి, ఉత్థాన ప్రభుకి సాక్షులుగా జీవిస్తూ మన యొక్క జీవితాలు కొనసాగించాలి. అందుకు కావాల్సిన వరాలతో మనం దీవించమని ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనటానికి మనం చేసిన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను మా పాపములు చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమున చేర్చుదురుగాక. ఆమేన్. దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పవిత్ర సుఖశాంతులతో మమ్మ ఆనందింపచేయుము. భక్తివంతమైన కృతజ్ఞతతో మమ్మ సంతోషపెట్టుము. ఏలైనా నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమే మా ఆరోహణము. మాకంటే ముందు మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తావునకు అతని శరీరమైన మేము కూడా నమ్మకంతో చేరుకున్నట్లు అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగముల జీవించు పాలించ మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మోక్షారోహణ మహోత్సవము మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము మొదటి వచనం నుండి 11వ వచనం వరకు. మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? యేసు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడెను. ఓ థెయోఫిలు, యేసు పరలోకమునకు కొనపబడిన దినం వరకు చేసిన పనులను, బోధించిన విషయములను అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమున వ్రాసి తిని. ఆయన పరలోకమునకు వెళ్ళక ముందు తాను ఎన్నుకొనిన అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధములుగా రుజువుపరచుకొనెను. దేవుని రాజ్యమును గురించి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచి ఉండుడు. ఏలైనా యోహాను నీటితో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్థానము పొందుదురు. అపోస్తులు
యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇజ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించెదరా అని అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి అధికారమున ఉంచుకొని ఉన్నాడు. వాటిని గురించి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయాస్యములందంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనుపోబడెను. ఇప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయులారా, మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో, అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిఖిలి జాతులారా, చప్పట్లు కొట్టుడు, జయ జయనాదములతో ప్రభువుని కీర్తింపుడు. మహోన్నతుడైన ప్రభువు భయంకరుడు, అతడు విశ్వధాత్రిని పాలించు మహారాజు. అందరూ జనులు జయకొట్టుచు బోరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. జనులు జయకొట్టుచు బోరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. ప్రభువునొక కీర్తించి స్తుతింపుడు. అందరు జనులు జయకొట్టుచు బోరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. అతడు విశ్వదాత్రికి రాజు. రమ్యముగా కీర్తనలు పాడి అతనిని వినుతింపుడు. ప్రభువు తన పవిత్ర సింహాసనమును అధిరోహించి అన్య జాతులను పరిపాలించును. అందరూ జనులు జయకొట్టుచు బోరలు ఊదుచుండగా ప్రభువు తన సింహాసనమును అధిరోహించును. క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము. 2వ పట్టణము, హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు, మరియు 10వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు. సహోదరులారా, నిజమైన పవిత్ర స్థలమును పోలిన మానవ నిర్మితమగు పవిత్ర స్థలమున క్రీస్తు ప్రవేశింపలేదు. పరలోకముననే ప్రవేశించి మన పక్షమున దేవుని సన్నిధిలో నిలిచియున్నారు. యూదుల ప్రధాన యాజకుడు జంతు రక్తముతో పవిత్ర ప్రదేశములోనికి ప్రతి సంవత్సరం ప్రవేశించును. కానీ క్రీస్తు పెక్కుమార్లు తనను తాను అర్పించుకొనుటకు అందు ప్రవేశింపలేదు. అటులైనచో ప్రపంచము సృష్టింపబడనప్పటి నుండి అనేక పర్యాయములు ఆయన బాధ నొందవలసి ఉండేది. అట్లు కాక తనను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై యుగాంతమున ఇప్పుడు ఒకే ఒక్కసారి జన్మించెను. ప్రతి వ్యక్తి ఒకేసారి మరణించి తదుపరి దేవునిచే తీర్పు పొందవలెను. అదే విధముగా అనేకుల పాప పరిహారమునకై క్రీస్తు కూడా ఒకేసారి
బలి అర్పణముగా సమర్పింపబడెను. పాపమును గూర్చి విచారించుటకు గాక తన కొరకై వేచియున్న వారిని రక్షించుటకు ఆయన రెండవ మారు వచ్చును. సోదరులారా, యేసు రక్తము వలన పవిత్ర స్థలమున ప్రవేశించుదుమని మనకు నమ్మకము కలదు. తన శరీరము అను తెర ద్వారా సజీవమగు ఒక క్రొత్త మార్గమును మన కొరకు ఆయన తెరచెను. దేవుని గృహమును నిర్వహించుటకు ఒక గొప్ప యాజకుని మనము పొందియున్నాము. కనుక మనము కలుషముల నుండి శుద్ధి నొందుటన నిష్కపటమగు హృదయములతో, స్వచ్ఛమగు నీటితో కడుగబడిన శరీరములతో, గట్టి విశ్వాసముతో దేవుని సమీపింతుము. దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనును. కనుక మన నిరీక్షణను మనము దృఢముగా నిలిపి ఉంచి అందుకొందుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా సువార్త 24వ అధ్యాయము 46వ వచనము నుండి 53వ వచనము వరకు. యేసు 11 శిష్యులకు ప్రత్యక్షమై వారితో ఇట్లనెను: క్రీస్తు కష్టములు అనుభవించుననియు 3వ రోజు మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము, పాప క్షమాపణము ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. వీనికి అన్నిటికీ మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి చేసిన వాగ్దానమును మీకు అనుగ్రహించుచున్నాను. కానీ మీరు పైనుండి శక్తిని పొందినంత వరకును నగరముననే ఉండడు. పిమ్మట ఆయన వారిని బెతానియా వరకు తీసుకొని పోయి
తన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఆయన వారిని ఆశీర్వదించుచు ఉండగా పరలోకమునకు వెడలిపోయెను. వారు ఆయనను ఆరాధించి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగిపోయిరి. అక్కడ వారు ఎడతెగక దేవాలయమున దేవుని స్తుతించుచుండిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునికి స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చేరిన మీ అందరికీ క్రీస్తు ప్రభు మోక్షారోహణ మహోత్సవ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తండ్రి అప్పగించిన పనిని నెరవేర్చి తండ్రి చేత మహిమపరచబడిన యేసు మోక్షారోహణమవుతూ శిష్యగణానికి తాను ప్రారంభించిన పనిని ముందుకు తీసుకుని వెళ్ళే భాగ్యాన్ని, బాధ్యతను, తనలో మహిమను పొందేటువంటి అవకాశాన్ని శిష్యులకు ఇస్తూ ఉన్నారు. క్రీస్తుని జీవితాన జరిగిన మోక్షారోహణము మన జీవితాలలో కూడా జరగనుంది. దానికై ఎదురు చూస్తూ క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి బాధ్యతలను క్రియారూపేణ నెరవేర్చ మనలను పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా ఈరోజు పవిత్ర సంఘం మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. ఈ యొక్క మోక్షారోహణము ఎందుకు జరిగింది, దీనిలో ఉన్నటువంటి పరమ రహస్యాలను మనం ధ్యానం చేసే ముందు అసలు మోక్షారోహణం అంటే ఏంటి, కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. మహిమదేవ రహస్యములు 4వ రహస్యం ఏంటి ఎవరైనా చెప్తారా? మహిమదేవ రహస్యాలు 4వ రహస్యం జపమాలో చెప్తాం కదా. 4వది ఏంటిది? దేవమాత ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడటను గురించి మనం ధ్యానం చేస్తాం. అదే మహిమదేవ రహస్యములో 2వ మహిమ రహస్యం ఏంటిది? యేసు ప్రభు మోక్షారోహణ మగుటను గురించి ధ్యానం చేస్తాం. ఈ 2 పదాలు చూడటానికి ఒకలాగే ఉంటాయి, కానీ రెండింటి మధ్య తేడా మీరు గమనించారో లేదో అది మనం కూడా తెలుసుకోవాలి. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. దేవమాత ఆత్మ శరీరములతో, లేకపోతే దేవమాత మోక్షారోపణం అనేటువంటి మాట మనం వింటాం. అదేవిధంగా క్రీస్తు ప్రభు ఆయన మోక్షారోహణం అవ్వటం, రెండింటి మధ్య తేడా ఏంటంటే ఆరోపణం. మరీ తల్లి ఆరోపణం, క్రీస్తు ప్రభు మోక్షారోహణం. ఆరోపణం అంటే మరీ తల్లి తనంతట తాను మోక్షమునకి ఎత్తబడలేదు. దేవదూతలే పరలోకము నుంచి భూలోకానికి వచ్చి మరీ తల్లి యొక్క ఆత్మని, శరీరాన్ని ఆమెను మోక్షములోనికి తీసుకెళ్లటం మనం చూస్తూ ఉంటాం. అయితే క్రీస్తు ప్రభు మోక్షారోహణం ఎలా జరిగిందంటే ఆయన తనంతట తానే మోక్షానికి వెళ్ళిపోతూ ఉన్నారు. తన యొక్క శక్తి చేత ఆయనే తనంతట తాను మోక్షానికి చేరుకుంటూ ఉన్నారు. అయితే ఏలియా మోక్షానికి వెళ్ళారు కదా అని కొందరు అనవచ్చు. అంటారా? ఎవరన్నా అంటారు. అయితే కానీ ఏలియా తనంతట తాను స్వర్గానికి వెళ్ళలేదు. ఎలా వెళ్ళారు ఆయన? ఏలియా మోక్షానికి ఎలా వెళ్ళారు? దేవుడు పంపినటువంటి అగ్ని రథం అతన్ని తీసుకుని వెళ్ళింది. కానీ క్రీస్తు ప్రభుని ఏ రథం వచ్చి తీసుకెళ్ళలేదు. ఏ దేవదూతలు వచ్చి క్రీస్తు ప్రభుని మోక్షానికి తీసుకుని వెళ్ళలేదు. ఆయన తనంతట తాను తన యొక్క స్వంత శక్తి చేత ఆయన మోక్షానికి వెళ్ళారు. కాబట్టి మోక్షారోపణానికి మోక్షారోహణానికి మధ్య ఉన్నటువంటి తేడా అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బిల్లీగ్రామ్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఈయన అమెరికా దేశంలో ఒక గొప్ప ప్రసంగి, సువార్తను బోధించేవాడు. ప్రపంచంలో పలు దేశాలలో ఆయన పర్యటించి సువార్తను బోధిస్తూ ఉన్నాడు. యుక్త వయసులో
చాలా ఎక్కువగా ఇంకా అనేక చోట్లకు అన్ని సమయాలలో కూడా వెళ్ళి సువార్త ఆయన బోధిస్తూ ఉండేవాడు. ముదుసలి ప్రాయములో కూడా ఆయన క్రీస్తు ప్రభుకి సాక్ష్యంగా జీవిస్తూ పరలోక రాజ్య నిమిత్తము ఆయన ప్రతి ప్రాంతానికి కూడా వెళ్ళి సువార్తను బోధిస్తూ ఉన్నాడు. అయితే ఇటువంటి సమయంలో ఈయనకి బిల్లీగ్రామ్ అనేటువంటి వ్యక్తికి చివరి దశలో పార్కిన్సన్ అనేటువంటి ఒక వ్యాధి వచ్చింది. పార్కిన్సన్ వ్యాధి అంటే మీకు తెలుసా? ఒక వయసు మీద పడినప్పటికీ చేతులు ఊపటమో, తల ఊపటమో, కాళ్ళు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే దీనిని మన తెలుగులో వణుకుడు వ్యాధి అని అంటాం. వణుకుడు వ్యాధి ఇది వచ్చినప్పుడు సరిగ్గా మాట్లాడలేరు. ఏం మాట్లాడతారు ఇతరులకి, దాని ముందు ఉన్నటువంటి వ్యక్తులకి అర్థం కాదు, ఏం మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ వ్యాధి ఆయనకి వచ్చినప్పటికీ కూడా సువార్తను ప్రకటించడం మటుకి మానలేదు. సువార్తను ప్రకటించడం మానలేదు. అయితే ఎవరు అడిగారు ఆయన వచ్చి, ఇన్ని సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు, అనేక దేశాలు తిరిగారు, ఎంతో మందిని మీరు దేవుని చెంతకు నడిపించారు కదా, ఇప్పుడు మీ ఆరోగ్యం ఈ విధంగా ఉంది కాబట్టి ఇక ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని ఆయనను అంటే బిల్లీగ్రామ్ గారు చెప్పినటువంటి సమాధానం, నేను చనిపోయేంత వరకు సువార్తను ప్రకటిస్తాను. ఎన్నో సంవత్సరాలు బోధించాను, అనేక మందిని దేవుని చెంతకు నడిపించాను నిజమే, కానీ సువార్తను బోధిస్తున్నప్పటికీ కూడా ప్రజలలో రావాల్సినటువంటి మార్పు రాలేదని బిల్లీగ్రామ్ గారు సమాధానం ఇస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వాస్తవమే. అందుకే మనుషులు, ముఖ్యంగా దేవుని బిడ్డలు, క్రైస్తవులు, కథోలికులు 3 రకాలుగా ఉంటారు, 3 విధాలుగా ఉంటారు. ఒకటేంటంటే వాక్యము విని కూడా నా గురించి కాదులే అనుకునేవారు కొందరు. వాక్యం విని ఇది నా గురించి అని కొంతసేపు మాత్రమే బాధపడి వదిలేసేవారు కొందరు. వాక్యం విని దేవుడే నాతో మాట్లాడాడు అని నమ్మి తమను తాము సరిచేసుకునేవారు కొందరే. ఈ 3 కోవలలో మనం ఏ కోవలో ఉన్నామో మనమే మన యొక్క ఆత్మను పరిశీలన చేసుకుందాం. కాబట్టి వాక్యము ప్రకటించినప్పుడు కాసేపు మారినట్లు ఉంటాము, ఆ తర్వాత మరలా మామూలుగానే జీవిస్తూ ఉంటాం. అందుకే బిల్లీగ్రామ్ గారు అంటూ ఉన్నారు, ఇది మానవ నైజం కాబట్టి నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను సువార్తను బోధిస్తూనే ఉంటాను. ఒక వ్యక్తి చనిపోయేంత వరకు బోధిస్తూనే ఉండాలి. ఇది వారి యొక్క అవసరత, ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడు నా మీద పెట్టినటువంటి బాధ్యత. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం మోక్షారోహణ మహోత్సవాన్ని జరుపుకునేటప్పుడు 3 సంవత్సరాలకి 3 సువిశేష పట్టణాలు ఉంటాయి. అయితే దానిలో మనము మత్తయి సువార్తలో 1వ సంవత్సరం మనం చదువుతూ ఉంటాం. యేసు క్రీస్తు ప్రభు శిష్యులకు ప్రత్యక్షమై వారితో చెప్పినటువంటి మాట, మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నాన పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధించబడునని మత్తయి సువార్త 16వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉత్థానం ఎందుకు జరిగింది, అసలు ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? ఉత్థానము తరువాత క్రీస్తు ప్రభు తన యొక్క మహిమా శరీరముతో ఆయన తిరిగి సమాధిని లేచినప్పుడు 40 రోజుల పాటు తన అపోస్తలులకి పలుమార్లు దర్శనమిచ్చి వారిని విశ్వాసములో దృఢపరిచి ఉన్నారు. వీరందరినీ కూడా ఒక పర్వత ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. ఆయన వారికి ఆజ్ఞ ఇచ్చినటువంటి మాట ఇప్పుడే మనం చదివాము. మానవులకు దేవుడు ఇచ్చినటువంటి, అంటే మనందరికీ, ముఖ్యంగా దేవుడిని క్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి మనందరికీ కూడా ఇచ్చినటువంటి ఒకే ఒక నామము, అది యేసయ్య నామం. ఈ నామములో తప్ప మనకు ఈ రక్షణ ఎక్కడా కూడా లేదు. రక్షణ కలిగించేటువంటి నామాన్ని దేవుడు యేసు ప్రభుకి ఇచ్చారు కాబట్టి ఈ నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో, ఈ నామములు ఎవరైతే వారి యొక్క కార్యాలను ప్రారంభిస్తారో వారు రక్షింపబడతారు. దేవుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నటువంటి క్రీస్తు ప్రభుని ఎవరైతే వారి యొక్క జీవితంలో అనుసరించి బోధించి ఆ రక్షణ కలిగినటువంటి నామాన్ని ప్రకటిస్తారో వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. అయితే యేసు ప్రభు 40 రోజుల తర్వాత, అంటే ఉత్థానమైన 40 రోజుల తర్వాత శిష్యులకు దర్శనం ఇచ్చారు.
మనకు ప్రశ్న రావచ్చు, ఉత్థానమైనటువంటి క్రీస్తు ప్రభు ఎందుకు 40 రోజులు తీసుకోవాలి, వెంటనే తండ్రి చెంతకు వెళ్ళొచ్చు కదా, మోక్షారోహణ అవ్వచ్చు కదా అనేటువంటి ప్రశ్న మనలో తలెత్తొచ్చు. ఈ 40 రోజులు అనేటువంటిది ఒక రకంగా సిద్ధపాటు దినాలు మనం అంటాం. తపస్సు కాలంలో కూడా మనము పవిత్ర వారంలోకి అడుగుపెట్టే ముందు 40 రోజులు ఉంటాయి మనకి. అంటే ఆ 40 రోజులు మనలను మనం ఆధ్యాత్మికంగా సిద్ధపరచుకోవడానికి, క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను మనం ధ్యానం చేయడానికి, ఆ పరమరహస్యాలను, మరణము, శిలువ శ్రమలు, మరణము, ఉత్థానము, వీటిని మన జీవితంలో మనం ధ్యానం చేయడానికి, అర్థం చేసుకోవడానికి, మనలను మనం సంసిద్ధులను చేసుకోవడానికి తల్లి అయిన శ్రీ సభ మనకి తపస్సు కాలాన్ని, 40 దినాల కాలాన్ని మనకిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో మనం ఎక్కువగా దేవుని గురించి తెలుసుకుంటాం, సువార్తను నమ్ముతాం, విశ్వసిస్తాం. మన జీవితం ఎక్కడ ఉంది, నా జీవితం ఎక్కడ ఉంది పరిశీలన చేసుకుని పశ్చాత్తాపపడి తిరిగి దేవుని చెంతకు వస్తాం. వీటిని మనం సిద్ధపాటు దినాలు అంటూ ఉంటాం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి చెంతకు వెళ్లే ముందు తాను ప్రారంభించినటువంటి కార్యాన్ని శిష్యులు నెరవేర్చడానికి, కొనసాగించడానికి యేసుక్రీస్తు ప్రభు 40 దినాల పాటు ఉత్థానమైన తర్వాత శిష్యులకు దర్శనమిచ్చి వాళ్ళని బలపరుస్తూ ఉన్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే వారిలో భయం ఉంది, ఆందోళన ఉంది, చింత ఉంది. అయ్యో మా గురువుని చంపేశారే, మమ్ములను కూడా చంపేస్తారు. అందుకే ఉత్థానమైన తర్వాత అపోస్తలుల కార్యాల నుంచి ఎక్కువగా మనం వింటాం. వాటిలో ఒక మాట ఏంటంటే, మీరు గనక ఆ యేసు ప్రభు నామములో సువార్తను బోధిస్తే, ఆయన నామములో మీరు అద్భుత కార్యాలు చేస్తే మేము చంపేస్తామన్నారు. మత నాయకులు, పెద్దలు, ధర్మశాస్త్రులు అందరూ కూడా వాళ్ళని బెదిరించారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఏ బెదిరింపులకు కూడా భయపడలేదు. ఎందుకనంటే వాళ్ళని బెదిరించింది మనుషులు, కానీ వాళ్ళని పంపించేది దేవుడు, బలపరిచేది దేవుడు. కాబట్టి మేము మీకు విధేయించాలా, మమ్మల్ని పంపినటువంటి వ్యక్తికి మేము విధేయించాలని చెప్పేసి మా చెవులారా విన్నదానిని, మా కనులారా చూసిన దానిని మేము ప్రకటించకుండా ఉండలేమన్నారు. ఇది క్రీస్తు ప్రభుకి సాక్ష్యంగా ఉండటం అంటే ఇది ప్రియులారా. వీనికి అన్నింటికి మీరే సాక్షులు అని ప్రభు ఈరోజు చెబుతూ ఉన్నారే. ఇదే సాక్షిభూతమైనటువంటి జీవితాన్ని జీవించడం అంటే ఇదే. మన జీవితంలో ఏ మహిమను చూసామో, ఏ గొప్ప కార్యాలు అనుభవించామో, ఏ విన్నాం మన చెవులారా, దేవుని సువార్తను దేవాలయంలో ప్రకటించినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యం విన్నప్పుడు నా జీవితాన్ని నేను ఎలా మార్చుకున్నాను, దానిని నేను ఏ విధంగా ప్రకటించగలుగుతూ ఉన్నాను అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు కూడా అర్థం చేసుకోవాలి. అయితే ప్రియమైన సహోదరి, పూర్వము ధర్మసేనుడు అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉన్నారు. తన రాజ్యములోని ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఉన్నాడు. ప్రజలకు ఆయన అంటే ఎంతో ఇష్టం, ప్రేమ, గౌరవం. తనకున్న ఏకైక కుమారునికి రాజు సకల విద్యలను నేర్పించాడు. కానీ యువరాజు చిన్నవాడు, రాజు వృద్ధాప్యములో ఉన్నాడు. తన కుమారుడు తన తరువాత ప్రజలను తనలాగా చూసుకోగలడా లేదనేటువంటి సందేహం ఆయన యొక్క మనసులో బాగా నిలిచిపోయింది. అయితే తన ప్రజల కొరకు తన ప్రాణాన్ని లెక్క చేయక యుద్ధంలో పోరాడగలడా అని సందేహం ఆయనలో బలంగా ఉండిపోయింది. ఇంతలోనే శత్రు రాజులతో యుద్ధం వచ్చింది. ఇక తన కుమారుని శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడానికి సమయం వచ్చింది. కుమారుని యుద్ధానికి పంపించాడు. అవసరమైతే తర్వాత వెళ్దామని కుమారుని రాజు తన యొక్క కుమారుని యుద్ధానికి పంపిస్తూ ఉన్నాడు. కుమారుడు విరోచితంగా పోరాడి విజయం సాధించాడు. అయితే శరీరం నిండా గాయాలతో విజయంతో తండ్రి వద్దకు రాగా, తండ్రి గాయాలను చూసి, కుమారా ఏమిటి గాయాలు, ఒక్క మాట చెబితే, ఒక్క కేక వేస్తే నేను వచ్చేవాడిని కదా అని అన్నప్పుడు కుమారుడు అంటూ ఉన్నాడు, నాన్నగారు ఈ ప్రజలు నా ప్రజలు, నీవు ఏ విధంగా అయితే నీవు వారిని కాపాడుకుంటూ వచ్చావో ఆ బాధ్యత నాది కూడా. ఈ క్రమములో ఈ గాయాలు అంత పెద్దవేవి కాదు అని చెప్పినప్పుడు తండ్రి ఎంతో సంతోషించి పట్టాభిషేకానికి పిలుపునిచ్చారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు కూడా మన కొరకు మరణించి
తిరిగి లేచి తండ్రి వద్దకు వెళుతూ ఉన్నారు. పరలోక భూలోక రాజుగా ఆయన పట్టాభిషేకం ఈరోజు జరుగుతూ ఉంది. క్రీస్తు ప్రభు మోక్షారోహణం అంటే ఇదేనమ్మా. ఏంటంటే ఆయనను భూలోకానికి పరలోకానికి రాజుగా అభిషేకం చేయటం ఈ యొక్క పండుగలో ఉన్నటువంటి అంతరార్థం. దానిని మనం ఈ విధంగా చూస్తాం. అంటే క్రీస్తు ప్రభు యొక్క పట్టాభిషేకం రోజు ఈరోజు. క్రీస్తు స్వర్గానికి వెళ్ళినటువంటి రోజు. యేసు ప్రభు తాను ఎక్కడి నుండి వచ్చారో తిరిగి అక్కడికే వెళ్తూ ఉన్నారు. ఇదే మనం మోక్షారోహణం అంటాం. అయితే యేసు ప్రభు ఎందుకు మోక్షారోహణం అయ్యారు, అసలు దీని వెనకాల ఉన్నటువంటి మూడు పరమ రహస్యాలను ఈరోజు మీ ముందు ఉంచుతున్నాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 14:3 మనం చదువుతాం. నేను వెళ్ళినచో ఒక నివాసమును సిద్ధపరిచి మరలా వత్తును, నేను ఉండు స్థలమునని మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకుంటాను. ప్రభు మోక్షారోహణం అవటానికి గల మొట్టమొదటి కారణము, పరమ రహస్యం ఏంటంటే ఇదే. యేసు ప్రభు తాను మరణించకముందే, ఉత్థానం అవ్వకముందే, మోక్షారోహణం పొందకముందే తాను ఈ లోకము నుండి వెళ్ళిపోవలసినటువంటి సమయం రాకముందే ఆయన ఈ కారణాన్ని తన శిష్యులకు చాలా తేటగా తెలియచేస్తూ ఉన్నారు. నేను ఉండే చోటనే మీరు కూడా ఉండాలి, మీరు ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు తీసుకుని వెళ్తాను, దానికై నేను మీకు ఒక నివాసమును సిద్ధం చేసి తిరిగి వస్తానని ప్రభు చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, దేవుడికి మనం అంటే ఎంత ప్రేమ. సత్యోపదేశం మనకు చెప్తాం. దేవుడు మనల్ని ఎందుకు సృజించారు అని ఒక వ్యక్తిని అడిగితే చెప్తా ఉంటారు. పిల్లలందరూ కూడా చెప్పొచ్చు. దేవుణ్ణి ప్రేమించడానికి, ఆయనని సేవించడానికి, ముందుగా ఆయనను తెలుసుకొని ప్రేమించి సేవించి అటువైపు మోక్షానికి వెళ్ళడానికి. దేవుడు మనిషిని చేసినప్పుడు మనిషిలో రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపంలో తన యొక్క శ్వాసను ఉంచి తన యొక్క ఆత్మను ఉంచారు. కాబట్టి ఈ ఆత్మ దేవుడి చెంతకు వెళ్ళాలి. అది దేవుని ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. కాబట్టి దేవుడు ఉన్న చోటే తన యొక్క బిడ్డ కూడా ఉండాలి. అందుకే ఒక సామెత ఉంది కదా, ఆవు చేలో మేస్తే దూడ ఎక్కడ మేసిద్ది, గట్టు మీద మేసిద్దా? మేయదు కదా. అది ఎక్కడ ఉంటుందో ఇది కూడా అక్కడే ఉండాలి. కాబట్టి మనల్ని సృజించినటువంటి దేవుడు స్వర్గములో ఉంటే మనం కూడా దేవుని చెంతనే ఉండాలి, దేవుడి దగ్గర ఉండాలి, దేవుణ్ణి సేవించాలి, ఆరాధించాలి. కాబట్టి అందుకే ప్రభు మోక్షారోహణం అవుతూ ఉన్నారు. ఆయన బలమైనటువంటి కోరిక ఇదే. ఎందుకంటే ఆయన తండ్రి దగ్గర ఉంటే మనం కూడా తండ్రి దగ్గరే ఉండాలని యేసు ప్రభు ఆశపడుతున్నాడు. ఇది మొట్టమొదటి కారణం, పరమరహస్యం. రెండవదిగా యోహాను సువార్త 14:12 మనం చదువుతాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచు ఉన్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును. అంతకంటే గొప్ప క్రియలు చేస్తారంట. ఎప్పుడు? నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించేవాడు, నా యందు నమ్మకాన్ని కలిగి జీవించేవాడు, నా మీద ఆధారపడి జీవించే వారికి నేను శక్తినిస్తాను, అతడు నాకంటే గొప్ప క్రియలు చేస్తాడు. అసలు మనం యేసు ప్రభు కంటే గొప్ప క్రియలు చేయగలవా? మనం చేయగలవా? ఆయన మరణించిన వారిని సైతం లేపాడు. మనం వెళ్ళి లేపుతామా? కనీసం చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న ప్రార్థన చేయడానికి కూడా మన కాళ్ళు కదలు. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, నేను తండ్రి వద్దకు వెళ్తూ ఉన్నాను కనుక నన్ను విశ్వసించేవాడు నేను చెయ్యి క్రియలను అంతకంటే ఎక్కువ గొప్ప క్రియలు చేస్తాడు. ఈ లోకంలో ఉన్నప్పుడుగా ఆయన ఏ ఏ కార్యాలు చేశారు, ఎటువంటి కార్యాలు చేశారు, తనను విశ్వసించేటువంటి వాడు ఇటువంటి కార్యాలు చేయాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. అయితే యేసు చేసిన కార్యాలు, పనులు మనం చేయాలి అనే ఉద్దేశం ఆయన మనసులో ఉంది. కాబట్టి ఆయన మోక్షారోహణం అవుతూ ఉన్నారు. యేసు ప్రభు చేసిన క్రియలు కొన్ని చెప్పండి. మీకు తెలిసి ఏం పనులు చేశారు, ఏం క్రియలు చేశారు ఆయన తెలుసా ఏమన్నా మీకు? చెప్పండి అమ్మా. తెలుసు కదా, బైబిల్ మొత్తం 4 సువార్తలు, మొత్తం నూతన నిబంధన అంతా యేసు ప్రభు చేసిన కార్యాలు ఏంటి? ఏం స్వస్థతలు చేశారు? కుంటి వారిని లేపారు, మోగవారికి ఇచ్చారు, అన్నీ కూడా యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి మన విశ్వాసాన్ని మనం ఈరోజు పరిశీలన చేసుకుందాం. ప్రభు అంటూ ఉన్నాడు, నన్ను విశ్వసించేవాడు అంతకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్తూ ఉన్నారు. కానీ మన విశ్వాసం కనీసం మన కుటుంబీకులందరినీ కూడా దేవాలయానికి తీసుకుని వచ్చే విధంగా ఉందా? ఒక్కసారి నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ సమేతంగా వచ్చిన వాళ్ళు చేరుకుంటే
కొన్ని చేతులే పైకి లెగిస్తే అన్ని చేతులు పైకి లేవు. ఎందుకంటే కుటుంబంలో నలుగురు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, ఐదుగురు ఉండొచ్చు. కానీ ఆ ముగ్గురులో, నలుగురులో, ఐదుగురులో కొంతమంది, కొన్ని కుటుంబాలు ఇక్కడ అందరూ కుటుంబ సమేతంగా రావచ్చు. అది మన విశ్వాసం ఎలా ఉందో ఈరోజు మనం పరిశీలన చేసుకున్నాం. కాబట్టి ఒకసారి యేసు ప్రభు ఒకసారి నాయిని గ్రామంలో ఒక వితంతువు యొక్క కుమారుడు చనిపోవటము, అతని యొక్క భౌతిక దేహాన్ని సమాధి చేయడానికి తీసుకొని వెళ్ళటం యేసు ప్రభు చూస్తూ ఉన్నారు. అయితే అలా చూసినటువంటి యేసు ప్రభు యొక్క హృదయం ద్రవించిపోయింది, ఆయన మనసు కరిగిపోయింది. వెంటనే ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి ఏడవవద్దమ్మా అని ఆమెను ఓదారుస్తూ ఉన్నారు. ఆమెను ఓదారుస్తారు. ప్రియులరా, యేసు ప్రభు చేసినటువంటి కార్యాలలో ఇది ఒక గొప్ప కార్యం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభువు మరణించిన వారిని జీవంతో లేపారు, మనం లేపకపోవచ్చు. పుట్టుకతోనే కుంటివారు ఉన్నారు, మనం వాళ్ళని స్వస్థపరిచి మనం వాళ్ళకి నడకని ఇవ్వలేకపోవచ్చు. మోగవారిని మనం మాట్లాడే శక్తిని మనం ఇవ్వకపోవచ్చు. చెవిటి వారికి వినికిడి శక్తిని మనం ఇవ్వకపోవచ్చు. కానీ యేసు ప్రభు చేసిన కార్యాలలో ఇది ఒక గొప్ప కార్యంగా భావించి మనం ఈ కార్యాన్ని చేయొచ్చు. ఏ విధంగా అంటే కష్టములో ఉన్న వారిని ఓదార్చటం, వారికి ఊరట మాటలు చెప్పటం, వారి యొక్క వెన్ను తట్టటము, నేను నీ దగ్గర ఉంటాను, నీ తోడుగా ఉంటాను అని చెప్పటం యేసు ప్రభు చేసిన కార్యాలలో ఒక గొప్ప కార్యం ప్రియులారా. కాబట్టి ఈరోజు ప్రభు మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు, నేను చేసిన కార్యాలు మీరు చేయండి. మనం ఒక విషయాన్ని గమనిస్తే ఈరోజు యేసు ప్రభుకి చేతులు లేవు, కాళ్ళు లేవు. యేసు ప్రభు చేతులు అద్భుతాలు చేసే విధంగా ఉపయోగపడ్డాయి. తాకితే స్వస్థత. కానీ ఈరోజు ఆయనకు చేతులు లేవు కాబట్టి ఆ చేతులే మన చేతులు అవ్వాలి. అదేవిధంగా ఈరోజు యేసు ప్రభు కాళ్ళు లేవు, యేసు ప్రభు కాళ్ళు మన కాళ్ళు అవ్వాలి. ఏం చేసే ఆయన కాళ్ళు? పట్టణములు, వీధుల పట్టణములు, గ్రామాలలో ప్రతి చోట కూడా సువార్తను ప్రకటించడానికి ఆయన కాళ్ళు ముందుకు సాగాయి. కాబట్టి ఈరోజు యేసు ప్రభు యొక్క కాళ్ళే మన కాళ్ళు అవ్వాలి. ఇది యేసు ప్రభు చేసినటువంటి కార్యాలలో ఒకటి. ఆయన చేతులు మన చేతులు అవ్వటం అంటే ఆయన ఏ విధంగా అయితే స్వస్థపరిచారో మనం కూడా వెళ్ళి వాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేయాలి. విశ్వసించే వారికి దేవుడు ఎటువంటి కార్యాలు చేపిస్తారంటే వాళ్ళు చేతులతో పాములు పట్టుకుంటారంట. ప్రాణాపాయకరమైన ఏది తాగినా కానీ వాళ్ళకి ఏది కాదంట. అది యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట, శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఏంటంటే ఆయన నమ్మి విశ్వసించి ఆయన పేరిట ఏ కార్యాన్ని చేస్తారో అవన్నీ కూడా పరిపూర్ణం చేయబడతాయని ప్రభు ఈరోజు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యాలు చేయడానికి మనందరం అనుకోవచ్చు, నా దగ్గర ఏం శక్తులు ఉన్నాయని. ఏ శక్తులు లేవు అని మనం భావించకూడదు. ఎందుకంటే ఈ కార్యాలన్నీ చేయటానికి ఆయన శక్తిని స్వర్గం నుండి మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇక మూడవ పరమరహస్యం ఏంటంటే యోహాను సువార్త 16:7 నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళినచో ఓదార్చువాడు మీ వద్దకు రాడు, నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ వద్దకు రాడు, నేను వెళ్ళినచో ఆయనను మీ వద్దకు పంపెదను. యేసు ప్రభు తాను ఈ లోకము నుండి వెళ్ళటం మనకు శ్రేయస్కరం. ఎందుకనంటే ఆయన పరిశుద్ధాత్మను పంపిస్తారు. ఆయన ఆరోహణమయ్యి మనకు గొప్ప మేలును చేస్తూ ఉన్నారు. అదేంటంటే పరిశుద్ధాత్మని మనందరికీ కూడా ప్రసాదిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్లుప్తంగా చెప్పాలంటే ప్రభు ఎందుకు మోక్షారోహణమయ్యారు? ఆయన ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటడానికి. ఆయనే మెస్సయ, ఆయనే రక్షకుడు. ఆయన మరణించి ఉత్థానమయ్యాడు, మోక్షారోహణమయ్యాడు, తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు అని తన యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటడానికి ప్రభు మోక్షారోహణమయ్యారు. ఆయనకు సాక్షులుగా ఉండడానికి బూదిగంతముల వరకు మన కొరకు విజ్ఞాపన చేయడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మన కొరకు స్థలములను సిద్ధం చేయడానికి, పవిత్రాత్మను ఇవ్వడానికి, అందరినీ కూడా ఆయన యొద్దకు ఆకర్షించడానికి యేసుక్రీస్తు ప్రభు మోక్షారోహణం అవుతున్నారు. ఇది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మోక్షారోహణమైన తర్వాత యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల మీద కొన్ని బాధ్యతలు పెట్టారు.
ఈరోజు ఇక్కడ దేవాలయంలో ఉన్నటువంటి మనందరి మీద కూడా యేసుక్రీస్తు ప్రభు కొన్ని బాధ్యతలు పెడుతున్నాడు. వాటిలో 2 ఏంటంటే, మొట్టమొదటిగా సాక్షులుగా జీవించాలి. జీవితంలో అనుభవించిన దానికి సాక్షిగా నిలవాలి. లోకాసువార్త 24వ అధ్యాయం 48 వచనాలు మనం చూస్తాం. వీనికి అన్నింటికి మీరే సాక్షులు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వాక్యంలో కూడా మనం చూద్దాం. పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు కనుక యెరూషలేములను, యోదయ, సమరయ సీమల బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అని ప్రభు యేసు తన శిష్యులకు ఆ రోజు, ఈరోజు మనందరికీ కూడా చెప్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఈ విధంగా అంటూ ఉన్నాడు, మనకున్నది ఎన్ని సువార్తలు? 4 సువార్తలు. ఏంటి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. కానీ ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు, మనకున్నది 5 సువార్తలు, 5 ఉండాలి. ఏంటి 5? మన జీవితమే ఒక సువార్తగా మారాలి. మన జీవితమే ఒక సువార్త. మత్తయి సువార్తలో ప్రభు ఏం చెప్పారు? మార్కు సువార్తలు యేసు ప్రభు ఏం చేశారు, ఏం చెప్పారు? యోహాను సువార్తలు యేసు ప్రభు ఏం చెప్పారు, ఏం చేశారు కాదు, కానీ నా జీవితం ద్వారా నేను ఏ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను, నేనేం చేస్తామన్నాను. కాబట్టి మన జీవితమే ఒక సాక్షిగా ఉన్నటువంటి ఇదే. వీనికి మీరే సాక్షులు అనడానికి గల కారణం ఇదే. ప్రభు ఇందాక అపోస్తలులు చెప్పినారు అని చెప్పాను కదా, మా కనులారా చూసిన దాన్ని, చెవులారా విన్న దాన్ని ప్రకటించకుండా ఉండలేమన్నారు కదా. ఇదే సాక్షిగా ఉన్నటువంటి. ఏం చేశారు దేవుడు మీ జీవితానికి? కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభు ఆదరించాడా, ఓదార్చాడా? మీరు ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన విని దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. స్వార్థను బోధించడం అంటే ఇక్కడ మైకులు తీసుకొని అది ఇది అని కాదు. నీ జీవితం ద్వారా దేవుడు నీకు ఏం చేశారు నీ జీవితంలో, దానిని ఇతరులకు చెప్పటమే సాక్షిగా ఉండటం, స్వార్థను ప్రకటించటం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా యేసు ప్రభు ప్రేమామయుడు. ఆయన ఎందుకు క్షమాపణ విస్తారంగా లభిస్తుంది. ఆయన ద్వారా మనం దేవుని బిడ్డలుగా రూపొందుదామని మన సాక్షులుగా జీవించాలి. ఏ విధంగా దయా కనికరాల నిలయంగా నిలిచారు, మన జీవితాల్లో కూడా మనం జీవిస్తూ సాక్షులుగా ఉండాలి. రెండవది, యేసు ప్రభు మనకిచ్చినటువంటి బాధ్యత ఏంటంటే, మన జీవితాలు మోక్షం వైపు తిరగాలి. మన జీవితాలు మోక్షం వైపు తిరగాలి. కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చదువుతాము, మీ మనస్సులను ఇక్కడ భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకములో ఉన్న వస్తువుల మీద, పరలోక సింహాసనం మీద మీరు లగ్నం చేయండి. మన జీవితంలో మనం దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తా ఉన్నాం? లోకానిక, లేకపోతే దైవత్వానిక? మనుషులకా, లేకపోతే దేవునిక? దేవుని కార్యాలక, లేకపోతే లోక సంబంధపరమైనటువంటి కార్యాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తా ఉన్నామా? కాబట్టి ఈరోజు ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు, ఎక్కడ భూమిపై ఉన్న వస్తువుల మీద కాకుండా పరలోకం మీద మీ యొక్క మనసులను లగ్నం చేయండి. చివరిగా మోక్షారోహణం. ప్రభు అక్కడికి వెళ్ళారు. ఎక్కడి నుంచి వచ్చారో ఆయన అక్కడికి వెళ్ళారని మనం సువిశేషంలో విన్నాం, మొదటి పట్టణంలో విన్నాం, 2వ పట్టణంలో కూడా విన్నాం. అయితే ఈ మోక్షారోహణం అనేటువంటిది ఒక గొప్ప విషయాన్ని మనకు చెప్తా ఉన్నది. ఏంటంటే, మోక్షం అనేది మన మరణాంతరము మనకు సంభవించేటువంటి ఒక స్థితి. అయితే మనం జీవిస్తూ ఉండగానే మన జీవితాలు మోక్షమయం చేసుకోవాలి. మనం జీవిస్తూ ఉండగానే మన జీవితాలను మోక్షం చేసుకోవాలి. మనం ఉన్న చోటే మోక్షం తయారవ్వాలి. మనం ఉన్న చోటే మోక్ష ఆనందం ఉండాలి. అది ఎప్పుడు సంభవిస్తుందంటే, మంచి మనసు ఉంటే, నిర్మలమైన మనసుతో ఉంటే అక్కడ మోక్ష వాతావరణం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కలుషితమైన మనసుతో, స్వార్థ భావాలతో, ద్వేష భావాలతో జీవిస్తే అది నరకమే. మనం ఎప్పుడు ఉన్న చోటనే మోక్షాన్ని స్థాపించే బిడ్డలుగా మనం ఉండాలని యేసు ప్రభు ఈరోజు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ మోక్షారోహణ పండగ మనందరికీ కూడా తెలియచేసేటువంటి గొప్ప సత్యాలు, పరమరహస్యాలు ఇవి. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను ఉన్న చోటనే అది మోక్షంగా మారాలి. నేను ఉన్న చోటనే నా ప్రక్కన ఉన్నటువంటి వారికి కూడా నేను మోక్షాన్ని చూపించే విధంగా నన్ను దీవించమని ప్రభువును అడగాలి. ఈ ప్రక్రియలో ప్రభు మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, మనకు శక్తినిస్తారు. ఈరోజు అదే చదివాం. తన చేతులెత్తి వారిని ఆశీర్వదించారు. శిష్యులను యేసు ప్రభు ఆ రోజు ఆశీర్వదించారు. ఈరోజు ప్రభు మనల్ని కూడా ఆశీర్వదిస్తామన్నారు.
ఆశీర్వదించి మీరు కూడా వెళ్ళండి, యెరూషలేమునకు వెళ్ళండి, దేవాలయానికి వెళ్ళండి, ఆ వాక్యాన్ని వినండి, దాని ప్రకారం నడుచుకోండి, దానికి సాక్షులుగా జీవించండి అని ప్రభు మనలను ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నారు. మీరు వెళ్ళి సకల జాతి జనులను నా శిష్యులను చేయుడు, ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉంటాను. అందరం లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును శక్తి గల పితైన సర్వేశ్వరుని సృజించినాను. అతని యొక్క యజ్ఞస్థుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కన్యక సమాన పునీతుల సంహత ప్రయోజనమును విశ్వసించున్నాను. జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుతూ మరొకసారి మనకి విశ్వాసాన్ని మనం బలపరుచుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు వెళ్ళినట్లే మనం కూడా ఒకరోజు ఉత్థానమవుతామనే నమ్మకంతో జీవిస్తున్నాం. అందుకు కావాల్సిన వరాలతో మనం దీవించమని, ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి లోబడి జీవిస్తూ ప్రభు ఇచ్చిన ఆదేశాన్ని అనుసరిస్తూ జీవించే శక్తిని బలాన్ని ఇవ్వమని చెప్పేసి విశ్వాసుల ప్రార్థన ద్వారా ఆ దేవాతి దేవుని వేడుకొందాం. మన ఆత్మల కాపరుల కొరకు మంచి కాపరి అని క్రీస్తు వారికి అప్పగించిన మందను వారి వివేకముతో కాచి కాపాడుటకు కావలసిన శక్తిని వసగమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సమస్త ప్రపంచము కొరకు క్రీస్తు జగతికి శాంతిని ప్రసాదించిన వాస్తవమును ప్రపంచ ప్రజలందరూ గ్రహించినట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వేదనలు అనుభవించు మన సహోదరి సహోదరుల కొరకు బాధలలో ఉన్న మన సహోదరి సహోదరుల దుఃఖము ఎవరునో వారి నుండి తొలగింపలేని సంతోషముగా మారినట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన క్రైస్తవ సంఘము కొరకు క్రీస్తు ఉత్థానమునకు ఈ క్రైస్తవ సంఘము దృఢ విశ్వాసముతో సాక్ష్యం ఇచ్చినట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనంగా మన యొక్క సొంత అవసరాల కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. దయగల సర్వేశ్వర, విశ్వాసంతో నమ్మకంతో ఈ మీ బిడ్డలు చేసిన విన్నపాలు దీవించి ఆలకించండి. మీ చిత్త ప్రకారం అడుగున్నట్లయితే వాటిని అనుగ్రహించి ఎప్పుడు కూడా మేము మీ చిత్తాన్ని నెరవేరుస్తూ మీ దివ్య కుమారుడు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ మిమ్మల్ని చేరే భాగ్యాన్ని మాకు దయచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రేమతో దయము చాచి స్వీకరించుము దేవా, ప్రభువా గైకొను నా హృదయ కానుక.
పిలిచావు నీ శిష్యులుగా పిలిచావు ప్రేమమున మమ్మున పిలిచావు నీ శిష్యులుగా పిలిచావు నీతి స్వరూపా శ్రీయేసా నీతి స్వరూపా శ్రీయేసా కైకొని మమ్ముల దీవించు కైకొని మమ్ముల దీవించు ప్రభువా కైకొను నా హృదయ కానుక ప్రభువా కైకొను నా హృదయ కానుక అమృతమైనది నీ పలుకు ఆనందమైనది నీ కొలుకు అమృతమైనది నీ పలుకు ఆనందమైనది నీ కొలుకు నిత్య మనసుతో అర్పించెను నిత్య మనసుతో అర్పించెను కైకొని మమ్ముల దీవించు కైకొని మమ్ముల దీవించు ప్రభువా కైకొను నా హృదయ కానుక మమ్ముల పిలిచావు నీ శిష్యులుగా పిలిచావు ప్రియమున మమ్ముల పిలిచావు నీ శిష్యులుగా పిలిచావు నీతి స్వరూపా శ్రీయేసా నీతి స్వరూపా శ్రీయేసా కైకొని మమ్ముల దీవించు కైకొని మమ్ముల దీవించు ప్రభువా కైకొను నా హృదయ కానుక ప్రభువా కైకొను నా హృదయ కానుక హృదయ కానుక నా హృదయ కానుక సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ శుభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ పనిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణమును గౌరవార్థమును ఈ విజ్ఞాపన బలిని దీనతతో నీకు సమర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గానందమునకు చేర్చినట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నిండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన క్రీస్తు ప్రభు మహిమాన్వితరాజు, పాప మరణముల విజేత, దేవదూతల స్తుతిగానములందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయెను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వమానవాళికి ప్రభువు. మా ప్రభువును శ్రీ సభ శిరస్సునైనతడు మమ్ము విడనాడక తాను చేరుకొనిన స్థలమును, అతని శరీర భాగస్థులమైన మనమును చేరగలుగుదుము. గట్టి నమ్మకము కలిగించుటకు స్వర్గమును కేగెను. కావున మానవ జాతంతయు పాస్కానందముతో నిండినదై నీ స్తుతిగానము చేయుచున్నది. శక్తిమంతులైన పరలోకదాసులును దూతల దళములును నీ మహత్వమును నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు, భూపరలోకము నీ మహిమయతో నిండి ఉన్నది. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు, ప్రభునామమున వచ్చిడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు. పావన పిత, నీవు నిక్కమగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావమున వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలను నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునా ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ
బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుతూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఇండునటులా దయచూపు. వారేమో మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరీ మాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము.
ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకుడకు మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారం మీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలు చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకున్నాం. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకముని వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందుండుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్యము మాకు అనుగ్రహించు. కీడుల నుండి మమ్ము రక్షించు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి యుక్తులమై ఎత్తు కలకలకు గురికాదు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు
ప్రభు నిమిత్తం బట్టి
ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావం కూడా మహిమాన్వితమైన గ్రహించి మేము కృతజ్ఞతలు అర్పించుతున్నాము. మేము కూడా శ్రీ సభ్యులైన క్రీస్తును అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించినట్టు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. పరిపూర్ణ ఫలం గల జపము మహా మధురముతో నిన్న మంచి చేసువా దాసరాలను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుని వారి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకుని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపు చే ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును దాన్ని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలెనని నా మంచి చేసువా దేవుని వారిని నా యొక్క మేలైన ఆశాకాంక్షలతో ప్రతిమాని ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. ప్రభు మీకు తోడుగాక. మీ నామముతో ఆ ప్రభు మీకు కాపాడుతా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించుగాక. సమాధానముతో పెట్టి క్రీస్తు ప్రేమలో జీవించండి.
పరిశుద్ధ పోపు గారికి తలంపుల వారికి దృష్టిని వేసినట్లుగా మన విచారణ పాదగారి చేర్చున్న కార్యక్రమాలలో దేవుడు తోడుగా ఉండి నడిపించలాగా ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయాలని అశిష్ట ఆరోగ్య మాతను తలంచి ప్రలోకమందు మా ఇంటి తండ్రి మీ నామము పూజింపబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము, మా తప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. దేవవర ప్రసాదం చేతానండి మరి తల్లి వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. యేసునాథుని మిక్కిలి పరిశుద్ధమైన దివ్య హృదయమా, మా మీద దయగానండి స్వామి. యేసునాథుని మిక్కిలి పరిశుద్ధమైన దివ్య హృదయమా, మా మీద దయగానండి స్వామి. యేసునాథుని మిక్కిలి పరిశుద్ధమైన దివ్య హృదయమా, మా మీద దయగానండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. పునీత జోసెప్ప గారా మా కొరకు ప్రార్థించండి. పునీత అన్నమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. పునీత ఫ్రాన్సిస్ గారా మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా మా కొరకు ప్రార్థించండి. సకల కావలి సన్మనస్కులారా మాకు కావలిగానండి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.